శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం పారాయణం చేసుకున్నాం. నిన్నటి వరకు 7 స్కందాలు పూర్తి చేసాం. 8వ స్కందాన్ని 37 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 38వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవ వశిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదానింబ వృక్షస్య మూలాదివాసా సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం తరంగల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సద్గురు సాయినాథ్ మహారాజుకి జయ. ఎక్కడి వరకు వచ్చాము భాగవతంలో? భార్యకి అతిథికి ఉపదేశం చేశాడు. ఎవరు? కశ్యపుడు. ఏం ఉపదేశం? పయోభక్షణం అనే వ్రతం చేసుకో నారాయణుడి పరంగా, నారాయణుడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని కదా. ఆమె కూడా 12 రోజులు ఆ వ్రతం ఆచరించింది. శంఖ చక్ర గదాధరుండై స్వామి దర్శనమిచ్చాడు ఆమెకి, అతిథికి. కన్నుల సంతోషాశ్రులు సన్నులపై బరవా. చూడంగానే మరి సాక్షాత్తు నారాయణుడు దర్శనమిస్తే ఎవరికైనా వెంటనే ఆనందాశ్రులు రాలి హృదయం మీద పడ్డాయిట. కన్నుల సంతోషాశ్రులు చన్నులపై బరవ పులక జాలములెసగన్. పులకించిపోయింది ఒళ్ళంతా కూడా. సన్నతులును సన్నుతులును నున్న తరుచి చేసి నిటల యుక్తాంజలి అయి. చూపుల శ్రీపతి రూపం నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయే వాపుచ్చి మంద మధుర ఆలాపంబుల పొగడే అదితి లక్ష్మీనాథున్. కర్ణులతో తాగేసిందిట ఆయన యొక్క రూపాన్ని ఆమె. ఆ తర్వాత పొగిడిందిట ఆయన్ని. యజ్ఞేశ విశ్వంభరాచ్యుత శ్రవణ మంగళ నామధేయ లోకస్వరూప ఆపన్న భక్తి జనార్ది వికండన దీనలోకాధార తీర్థపాద విశ్వోద్భవ స్థితి విలయ కారణభూత సంతతానంద విలాస ఆయు దేహంబు అనుపమ లక్ష్మియు వస్తయు దేవమూర్తి వర్గములను వైదిక జ్ఞానయుక్తియు వైరిజేయము నిన్ను కొలవని నరులకు నెరయగలదే. వినుత మందార గుణహార వేదసారా ప్రణుతవత్సల పద్మాక్ష పరమ పురుష. ఇలా ప్రార్థించింది ఆమె నారాయణ్ణి. అసురవరులు సురులనదిరించి బెదిరించిన ఆగమేలుచున్న నాట నుండి కన్న కడుపు కాన కంట కూరుకురాదు కడుపు పొక్కు మాతిగా హోయ్య. ఎంత కమ్మటి మన తెలుగు నుడికారాలు ఇవి. పోతనం ఏమంటున్నాడు? అసురవరులు నా పుత్రుల్ని సురల్ని ఎదిరించేసి నాకం ఏలుచున్నారు. నాకం అంటే స్వర్గం. స్వర్గము ప్రకృతి, నరకము వికృత రూపం అన్నమాట. అది కొన్ని సంస్కృత మాటలు తెలుగు నోళ్లలో పడి అవి వికృత రూపాలుగా మారిపోయినాయి. ప్రకృతి వికృతులు అంటారు గ్రామర్ వ్యాకరణం. స్వర్గం కాస్త స్వర్గం అనుకొని నాకం అయిపోయింది. నాకమేలు చిన్ననాట నుండి అసురులు స్వర్గాన్ని ఆక్రమించి దాన్ని ఏలుతున్నప్పటి నుంచి కన్న కడుపు కాబట్టి కంట కూరుకురాదు, కంటికి కురుకు పట్టడం లేదయ్యా. కడుపు పొక్కు మాన్పి కావయ్యా అని విని దరహాస్త వదనుండై ఆశ్రిత కామధేనువైన ఆ పరమేశ్వరుండిట్లనియే నీ కోడండ్రును నీ కుమారవరులును నీ నాథుడును నీవు సంశ్లోకింపన్ సతులున్ పతుల్ మిగుల సంమోదింప రాత్రించరల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి అయి జన్మించదన. నీ కడుపులోనే పుడతాను, ఎందుకు శోకిస్తావు? నీ సవతులు దుఃఖం పొందేటట్టుగా ఆ రాక్షసులు, ఆ రాత్రించరులు శోకించేటట్టుగా జన్మిస్తా తేజోమూర్తిగా నీ కడుపులో. భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్. నాకు వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింప. నీ సుతుడై పుట్టం నాకు చాలా వేడుక అది అంటున్నాడు. అంటే భక్తుల నుండి ఎంత భక్తి ఆయనకి. చూసావా?
భక్తుల పట్ల భక్తి ఆయనకి, నారాయణుడికి. అది నాకు చాలా వేడుక నీ సుతుడిగా పుట్టడం అంటున్నాడు. రేపు మనం 39వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. चेकोरा हार्दिक गो सद्गुरुनाथ देव साईनाथ.